గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కో కన్వీనర్ కత్తి వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్. ఏనుగుల రాకేష్ రెడ్డి, గుజ్జుల మహేందర్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. హనుమకొండలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు నేతలు. తీన్మార్ మల్లన్న అనేక సమస్యలపై పోరాడారని తెలిపారు. మల్లన్నపై గెలవలేక బ్లాక్మెయిల్, చీటర్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే గొంతుకగా మల్లన్నను చట్టసభకు పంపాలని పిలుపునిచ్చారు నేతలు. ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతున్నాం మల్లన్న కోసం. ఎవరి మల్లన్న? ఉద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు, ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు, బీసీ వర్గాల కోసం మాట్లాడినందుకు జైలప్పాలైనటువంటి వ్యక్తి మల్లన్న. తన కోసం జైలప్పాలు కాలే. ఇలా కొంతమంది జైలుకు పోతున్నారు. కవిత అని ఒక ఆడబిడ్డ జైలుకు పోయింది. పాపం ఆమె సొంత పని కోసమే జైలుకు పోయింది. మా అభ్యర్థి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాకు సంబంధించిన ఆరోపణలో 27వ తారీఖు లోపు మీరు ఏది ప్రూవ్ చేసినా, ఒక్కటి ప్రూవ్ చేసినా నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిన్నారు. ఇప్పటి వరకు ఎవరు దాని మీద స్పందించలేదు. తన చేతిలో అధికారం లేకుండా, ఏ అధికారం లేనటువంటి ఆ క్యూ న్యూస్కి జర్నలిస్ట్గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆయన తమకు సహాయపడుతని వందల మంది, వేల మంది మనమే చూసినాం. అట్లాంటి తీన్మార్ మల్లన్న నిజంగానే శాసన మండలికి మనం పంపిస్తే ఆ ఉన్న అధికారంతో ఏం జరుగుతుంది? ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ కూడా ఉంది, తనకేమో అఫీషియల్ అది వస్తుంది, పవర్ వస్తుంది. ఈ రెండు జత కుడితే ఏం జరుగుతుందో అద్భుతాలు చేయడం మనందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఎంతోమంది మనం చూసినాం ఎమ్మెల్సీలకు ఉండి. నేను నా కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉన్న సందర్భంలో ఒక 10 మంది ఎప్పుడు ఏ ప్రశ్న వేయలేదు, ఎమ్మెల్సీలు ఉన్నారు, టర్మ్ కూడా అయిపోయింది, అంటే అవకాశం రాలేదు. పాపం వాళ్ళు వాడుకుని కూడా వాడుకోరు. అట్లాంటి ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. ఈయన అట్లా కాదు.